హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ చెర్రీ 26. ఈరోజు భవానీపురం సింధూరా గార్డెన్స్లో ఉన్న బటర్ఫ్లై ఎగ్జిబిషన్కి వచ్చామండి మనం. ఇది ఏప్రిల్ 29th నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఈ సమ్మర్లో ఒక ఈవినింగ్ సరదాగా గడిచిపోవడానికి ఈ బటర్ఫ్లై పార్క్ సూపర్గా ఉంటుందండి. అసలు ఎంట్రన్స్లోనే పెద్ద బటర్ఫ్లై పెట్టారు, సూపర్ అట్రాక్షన్గా ఉందండి. బటర్ఫ్లైస్ అయితే చాలా పెద్దగా అరేంజ్ చేశారండి. అసలు ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. లోపల ఉన్నంతసేపు కూడా ఏదో వేరే లోకంలో ఉన్నావా అన్నట్టుగా ఉందండి. అవి కూడా చాలా కలర్ఫుల్ గా ఉండేసరికి మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా పిక్స్ తీసుకుంటున్నారు. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారండి. మూవీ సెట్టింగ్ లాగా వేశారండి. అసలు చాలా 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 క్యూట్ గా ఉంది. మీరు ఖచ్చితంగా వెళ్ళండి. నాకు తెలిసి 20 days పైనే ఉంటుందని చెప్పారు. ఈ 20 days లో ఏదో ఒక వీకెండ్ కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. మీ పిల్లల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మన విజయవాడే స్పెషల్ అండి. విజయవాడలో ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు, కానీ ఇలాంటివి పెట్టినప్పుడు మాత్రం ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. రాఘవేంద్ర మూవీలో గ్రేప్స్ వేలాడుతున్నట్టు వేలాడుతున్నాయండి. ఇక్కడ అరేంజ్ చేశారు, చాలా క్యూట్ గా అనిపించాయి. బటర్ఫ్లైస్ ఒక్కటే కదండి, హనీ బీస్ కూడా ఉన్నాయి. యానిమల్స్ కూడా కొన్ని కొన్ని యానిమల్స్ లా కూడా పెట్టారు. లోపలికి వెళ్ళగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే వెళ్ళంగానే ఒక 2 minutes కి కరెంట్ పోయిందండి. మేమైతే డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడే మళ్ళీ ఒక 10 minutes తర్వాత మళ్ళీ వచ్చేసింది. ఆ 10 minutes కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను, కానీ తర్వాత మళ్ళీ హ్యాపీగా అనిపించింది. చాలా సేపు ఉన్నాను అక్కడ. ఫోటో షూట్స్కి సూపర్ లొకేషన్ అండి. ఎక్కడికో వెళ్ళి తీయించుకోవాల్సిన అవసరం లేదు, సూపర్గా ఫొటోస్. అందరూ కూడా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. మర్చిపోయాను మీకు చెప్పడం, టికెట్ ప్రైస్ 100 rupees అండి ఈచ్ వన్. నేను చాలా థీమ్స్తో ఎగ్జిబిషన్స్ చూశాను, కానీ అండి ఇదైతే స్పెషల్గా అనిపించిందండి. పిల్లలైతే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. నాకైతే ఆ సినిమా ఉంది కదండి, జగతికి వీరుడు అతిలోక సుందరి మూవీలో అందాలలో ఆహో ఆ సాంగ్ గుర్తొచ్చిందండి అక్కడ ఉన్నంతసేపు కూడా. సమ్మర్లో ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఉంటే పిల్లలకి భలే ఎంజాయ్మెంట్ అండి. నాకైతే బాగా నచ్చుతుంది. ఇక్కడ చక్కగా ఐ లవ్ విజయవాడ అని పెట్టి దాని మీద నుంచి వాటర్ ఫాల్స్ పడుతున్నట్టుగా కూడా పెట్టారండి. అందరూ అక్కడ కూడా పిక్స్ దిగుతూ ఉన్నారు. అంతేకాదండి, ఇక్కడ ఒక ఉయ్యాల అరేంజ్ చేశారు. కింద ఉయ్యాలు ఊగుతూ ఉంటే పైన బటర్ఫ్లై ఎగురుతూ ఉంటుంది. భలే ఉందండి. లైటింగ్స్తో ఇరగదీసిందండి. ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళండి ఈ సమ్మర్లో. ఎక్కువ రోజులు ఉండదు, 20 days ఉంటుంది. ఇంకా ఎగ్జిబిషన్ అంటే అన్ని స్టాల్స్ అన్ని కామన్ కదండి. ఇక్కడ బుక్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి, కప్స్, పచ్చడి జాడీలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా, అందుకని పచ్చడి జాడీలు అన్నీ ఉన్నాయి. మిగతా ఎగ్జిబిషన్స్లో ఎలా ఉంటాయో అలాగే అన్ని స్టాల్స్ ఉన్నాయండి. నాకైతే బట్టలు కనిపించలేదు, క్లోతింగ్. చిన్నపిల్లలకి బొమ్మలు, పచ్చడి జాడీలు ఇలాంటివన్నీ కనిపించాయి. అంతేకాదండి, పిల్లల కోసం అని చెప్పి గేమ్స్ కూడా ఉన్నాయండి. వుడెన్ కూమ్స్ కోసం నేను చాలా రోజుల నుంచి ఎతుకుతున్నాను, ఇక్కడైతే కనిపించాయి. గేమ్స్ అయితే బాగా ఆడారండి అందరూ. ఇవి వుడెన్ బ్యాంగిల్స్ అండి. చిన్నపిల్లల సెక్షన్ అండి. చిన్నపిల్లలకి అసలు సూపర్ ఎంజాయ్మెంట్ గేమ్స్ ఉన్నాయి. మీలో ఎంతమంది ఎగ్జిబిషన్స్ అంటే ఇష్టమండి? నేనైతే చిన్నప్పుడు ఎగ్జిబిషన్ పెడితే చాలు తీసుకెళ్లేదాకా ఇంట్లో గోల గోల చేసేదాన్ని. ఇప్పుడు నాకు అలా మా అమ్మాయి చేస్తూ ఉంది. జెయింట్ వీల్ నుంచి చూస్తే అంతా కనిపిస్తుంది కదండి, అందుకని నేను ఎగ్జిబిషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా జెయింట్ వీల్ ఎక్కుతూనే ఉంటాను. మీలో ఎంతమంది జెయింట్ వీల్ అంటే ఇష్టమండి? నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ చెర్రీ 26 అండి. ఎగ్జిబిషన్లో బజ్జీలు, పీచు మిఠాయి, అప్పడం, పెద్ద అప్పడం కామన్ కదండి, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్.